ఏం పెద్దాయనా వాళ్ళంటే ఏదో కుర్రోళ్ళు పోతున్నారు, ఎందుకు ఈ వయసులో నువ్వు కూడా పోతున్నావు? అడదా తోలి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావు. చదివి దేవుడి మాటలు, యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదివించుకో. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రజలారా, మీరంతా కూడా గమనించండి. అందరికీ తెలుసు నిజమైన దేవుడు ఎవరో తెలుసు, మనం యేసు ప్రభువుని నమ్ముకోవాలని తెలుసు, అనేక మందికి సువార్తను చెప్పాలని తెలుసు, ఆయన నమ్ముకుంటే మనకి రక్షణ కలుగుతుందని తెలుసు, పరలోకం దొరికిందని తెలుసు. కానీ చాలామంది స్వార్థంగా వాళ్ళ వరకే వాళ్ళు రక్షణ పొందుకుంటారు, కానీ పక్కన వాళ్ళకి చెప్పరు. అయితే బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు ఎవరికైనా సువార్తను రేపు చెప్తావు అనుకుంటున్నావేమో, కాదు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. అందుకని ఒకవేళ రేపటిగా మనిషి ఉండడేమో, ఇంకా రేపు వెళ్ళి సువార్తను ఎవరికి చెప్తావు? అందుకని సువార్తను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఆ దినమే లేకపోతే ఏం చేస్తావు? నువ్వు ఎప్పుడో చెప్దాం అనుకుంటావు, నువ్వు వెళ్ళేసరికల్లా వాళ్ళు ఉండరు, ఎవరికి చెప్తావు సువార్త? అందుకని దయచేసి రోజులు నిర్లక్ష్యం చేయబాకండి. దేవుని పనిని అస్సలు ఇంకా నిరుత్సాహంగా చేయబాకండి. దేవుని పనిని ఇష్టంతో చేయాలి, మంచిగా ప్రార్థన చేసుకోవాలి. ఎవరికైతే సువార్తను చెప్పాలి అనుకుంటున్నారో వాళ్ళకి చెప్పేసే. నేడే రక్షణ దినం, రేపు అనే రోజు మనది కాదు. అందుకని దయచేసి మీరందరూ కూడా సువార్తను ప్రకటించండి. రక్షణ దినాలన్నీ వెళ్ళిపోయే రోజు రాబోతుంది. ఆ తర్వాత భూమి మీద రక్షణ దొరకదు ఏ మానవుడికి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంత వరకే మనం రక్షణ గురించి ఎవరికైనా చెప్పగలం. రెండవ రాకడలో ఆయన కనుక వెళ్ళిపోయినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకెవరికి రక్షణలు ఉండదు. అందుకని దయచేసి సమయం అనుకూలంగా ఉన్నప్పుడే మీరంతా కూడా సువార్తను ప్రకటించండి. థ్యాంక్ యూ.